ఏంటి గురుజీ, ఏంటి విషయాలు? ఆఫీసర్ శ్రీనివాస్ రిపోర్టింగ్ సార్. రిపోర్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందా? అవును సార్, ఈ ఇంటికి వచ్చి 3 నెలలు అయింది సార్. యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్, అదేంటమ్మా, అందరూ అక్కడ కర్వాచౌత్ జరుపుకుంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? అంతా సక్రమంగా జరిగితే ఈ రోజు అల్లుడిని చూసేదానివి నువ్వు. ఏం పర్లేదు, అందుబాటులో లేనప్పుడు ఫోటో చూడొచ్చట. కానీ కర్వాచౌత్ చేసేదే భర్త బాగుండాలని, అలాంటిది తనేలే. ఫోటో ఉంటే చాలన్నారు కదా. మా ఇంట్లో మా వాడి హీరో లాంటి ఫోటో ఉంది, చూపిస్తాను. రండి 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 రండి. అవు బేటీ. చికి, నువ్వేంటి ఇక్కడ? ఆ బచ్చనిగాడి పెళ్లికి రాలేదని కొంప తీసుకున్నట్లు దూకేద్దాం అనుకున్నావా? జీవితం విలువైంది చిక్కి. దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెరుస్తాడంట. నువ్వు ఆ కిటికీలో వంక చూడాలి మరి. నాతో వస్తావా? ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మాయకో మాట చెప్దాం. అక్కర్లేదు, ఇది నా జీవితం, నా డెసిజన్. నువ్వు వస్తావా రావా? నీతో ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను. ఇక ఈ ఇంటితోనే కాదు, ప్రపంచంతోనే సంబంధం లేదు. నాకు నువ్వు, నీకు నేను. పద పద. నా కంపెనీ సత్రం చేసి పడేశారు కదరా. కానివ్వండి, కానివ్వండి. హలో, బచ్చన్ గారిని కలవాలి. మీరెవరు? పర్మిషన్ లేకుండా? జిక్కి వచ్చిందని చెప్పండి. అసలు ఏ పని మీద వచ్చారు? బచ్చన్ గారికి కాబోయే భార్యని. సార్ లోపల ఉన్నారు మేడం, ఒక్క నిమిషం. చిక్కి, ఏమైందమ్మా? నువ్వేంటిలో వచ్చావు? చిక్కి, ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఈ బచ్చని కడికి ఇదే చివరి ముద్దు. రేపే ఈ దొరబాబుకి తొలి ముద్దు. తొలి ముద్దు, తొలి ముద్దు, తొలి ముద్దు. ఏమైంది చిక్కి? నువ్వు రాలేవు, నేను రాకుండా ఉండలేను. ఇవాళ మన మొదటి కర్వాచౌత్. అందరూ చంద్రుని చూస్తారు, నేను నిన్ను చూద్దామని వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నీ జితలేక పిచ్చిది కాదా మనసంతా. దొరబాబు. ఎస్ డార్లింగ్, తీసుకో. పిచ్చిదానా, జల్లెడక్కడా, అల్లుడిక్కడా. ఎల్లుండి నా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. కుదరదు. అదే రోజు అదే ముహూర్తానికి నా పెళ్లి కూడా. వెళ్ళిరానా? ధైర్యంగా వెళ్ళు, నేను కూడా వస్తాను. ఎవరమ్మా నువ్వు? నేను అంకుల్, మీ దగ్గర పనిచేసిన పాండే కూతుర్ని. ఎల్లుండి బచ్చన్తో నా పెళ్ళి. ఈరోజు కర్వాచౌతాని చూడ. బాలేదేను అమ్మా, ఇది నీ ఇల్లు. ఎప్పుడు కావంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావంటే అప్పుడు వెళ్ళచ్చు. కానీ మీ ఆయనే ఒప్పుకోడు, రూల్స్ గిల్సు అంటాడు. ఇక్కడ రూల్స్ ఎవరో పాటించట్లేదులే గాని. జిక్కే, నువ్వు బయలుదేరు. చిన్నప్పుడు నా పుట్టినరోజుకి మా నాన్నతో మొక్కుపడక పంపించారు. ఎల్లుండి నా పెళ్ళికి మా ఆయన్ని పంపిస్తారా ప్లీజ్? పిచ్చి పిల్ల, ఈసారి మంగళసూత్రం ఇచ్చి మరీ పంపుతా. క్షేమంగా వెళ్ళరా.
దీర్ఘ సుమంగళి భవ. అదృష్టం అంటుకుంది తాయారమ్మో తాయారమ్మ, ఆనందం ఆడుతుంది తాయారమ్మో తాయారమ్మ, అప్పనంగా దొరికాడు తాయారమ్మో తాయారమ్మ. పర్లే జగ్గయ్య గారు, బాగానే పాడుతున్నారు. రేపటి నుంచి ఎలాగో పాటలు పాడుకుంటూనే బతకాలి. ఈ రైడ్ అయిన తర్వాత కనిపించండి, మా ఆర్కెస్ట్రాలో అవకాశం ఇస్తాను. ఓకే ఆ? అన్నట్టు మీ తాయారమ్మని కూడా తీసుకొచ్చేయండి, డువెట్ వేసుకోవచ్చు. డువెట్ సరేనా? అర్ధరాత్రి పూట పరాయి ఒకటితో ఆ మాటలేంటి? రేపు పెళ్ళైన తర్వాత నాకు ఇలాంటి నచ్చావు. పద ఎక్కడికి? ఇంటికి. ఇంటికేంటి? మనిద్దరం మన ఇద్దరమే, మా ఇంటికి. అంటే నువ్వు జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నావా జిక్కి? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. త్వరగా వస్తే బండి మీద రావచ్చు, లేకపోతే నడుచుకుంటూ రావాలి. చాలా దూరం వెళ్ళాలి, నేను వెళ్ళిపోతున్నాను. చాలా దూరం వెళ్ళాలి, నడిచి వెళ్తాం. క్యాష్ అకౌంట్, గోల్డ్ అకౌంట్ సెపరేట్గా పెట్టండి. ఛే, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. ఆ ఫోన్ నీకా నాకా? ఒకవేళ నీకైనా నాకు ఇచ్చేవా ప్లీజ్? నీ ముందే మాట్లాడతా. ఏంటి జిక్కీనా? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారా మీరు? పాపం రా, అతని డ్యూటీ అతను చేసుకుంటున్నాడు. ఏమంటారు? మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారా? నాకెందుకు వచ్చిందిరా బాబు, మీరు చూసుకోండి. ఇదిగో. బచ్చన్గా, నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మేము ఈ ఇంట్లోనే ఉంటాం. నువ్వు బయటికి వస్తేనే మేము బయటికి వెళ్తాం. నీకు ఎక్కువ టైం లేదు, ఆలోచించుకో. కార్యకర్తలు ఇంగ్లీష్లో ప్యాంట్స్ అంటారు. పిచ్చి, నేనంటే చచ్చేంత పిచ్చి. నా కోసం చంపేంత పిచ్చి. 24 గంటలు. తాయారమ్మో, నీ లీలలే లీలలమ్మా.